గుడ్గుడి అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో గోలు అనే అబ్బాయి ఉండేవాడు. గోలు 6వ తరగతి చదువుతూ ఉండేవాడు. శంకర్, బోలా కూడా అదే క్లాస్లో చదువుకునేవాళ్ళు. గోలుకి మంచి ఫ్రెండ్స్ కూడా. వేసవి సెలవులు వచ్చేశాయి. అందుకే గోలు తన ఫ్రెండ్స్తో కలిసి నది ఒడ్డుకు వెళ్లి ఆడుకునేవాడు. ఒకరోజు బిర్జు తన పడవతో నది ఒడ్డున నిలబడి ఉండటం గోలు చూస్తాడు. గోలు తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్లి పడవ చూస్తూ ఉండగా బిర్జు ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. దూరంగా నిలబడండి, ఈ మధ్య కొత్తగా చేయించాను, పాడైపోతుంది. ఈ పడవతో ఏం చేస్తావు? పడవలో మనుషులు ఎక్కించుకొని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరుస్తాను, డబ్బులు కూడా సంపాదిస్తాను. మమ్మల్ని కూడా మీ పడవలో ఒకసారి కూర్చోబెడతావా? కలలో కూడా అనుకోకండి, పడవలో వెళ్ళాలంటే డబ్బు కావాలి. చూశారు కదా, ఇక వెళ్ళిపోండి. అది వినగానే పిల్లలు చాలా నిరాశపడతారు. బిర్జు 2 యాత్రికులను పడవలో కూర్చోపెట్టుకుని వెళ్లిపోతాడు. పిల్లలు పడవ వైపు అలా చూస్తూ నిలబడిపోతారు. బీర్జు మంచివాడు కాదు, పొగరు చూపిస్తాడు. మనం ఏమైనా పడవలో ఫ్రీగా ఎక్కుతామనుకున్నాడా? డబ్బులిచ్చేవాళ్ళం కదా. ఇక పదండి, నేను ఆ బీర్జు పడవలో అస్సలు కూర్చోను. మరి మనం ఎవరి పడవలో కూర్చుందాం? ఈ ఊళ్ళో ఒక బీర్జు ఒక్కడి దగ్గరే పడవుంది. బోలా చాలాసేపు ఆలోచించి ఇలా అంటాడు. మనం మన సొంత పడవ తయారు చేసుకుందాం. అది వినగానే గోలు ఇంకా శంకర్ ఆశ్చర్యపోతారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పడవ తయారు చేయడం అంటే టీ తయారు చేసినంత ఈజీ కాదు. నేను ఆ పడవ గురించి మాట్లాడడం లేదు, కాగితం పడవ గురించి మాట్లాడుతున్నాను. కాగితం పడవ గురించి వినగానే 2 ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారు. కాగితం పడవ ఎలా తయారు చేస్తారు? ఒకవేళ తయారు చేసినా అది నీళ్ల మీద ఎలా నడుస్తుంది? తడిసిపోతుంది. అంత చిన్న పడవలో మనం ఎలా కూర్చోగలం? మనం నిజమైన పెద్ద కాగితం పడవని తయారు చేద్దాం. స్కూల్లో మనకి శశికళ మేడం పడవ తయారు చేయడం నేర్పించారు కదా, అలాగే మనం పడవ తయారు చేద్దాం. మీరిద్దరూ స్టేషనరీ దుకాణానికి వెళ్లి కొన్ని పెద్ద పేపర్స్ తీసుకుని రండి. అది చెప్పి బోలా 2కి కొన్ని డబ్బులిస్తాడు. శంకర్, గోలా కలిసి పేపర్ తెచ్చేందుకు వెళ్తారు. అరగంట తర్వాత 2 పెద్ద పెద్ద కలర్ పేపర్లు తీసుకుని వస్తారు. ఆ పేపర్ చూసి బోలా చాలా సంతోషపడతాడు. పేపర్ క్వాలిటీ బాగానే ఉంది కదా. నువ్వు దాని గురించేం ఆలోచించకు. షాపతను ఏం చెప్పాడంటే ఇది పేరుకే పేపర్ కానీ క్వాలిటీలో ఇది మెటల్లాగా ఉంటుందట. ఇది చినగదట, విరగదట, నీటిలో తడవదట కూడా. ఇంకేముంది, ముగ్గురు కలిసి పడవ తయారు చేస్తారు. ఎలా అయితే వాళ్ల శశికళ టీచర్ వాళ్లకి నేర్పించిందో సరిగ్గా ఆమె చెప్పిన టెక్నిక్ నే ఉపయోగిస్తూ అలా చేస్తూ ఉంటారు. ఒక పెద్ద విశాలమైన అందమైన పడవను తయారు చేస్తారు. నేను చెప్పాను కదా మనం తయారు చేయగలమని. చూడండి, చేసేశాం. పదండి, దీంట్లో ఎక్కి నదిలో తిరుగుదాం. తరువాత పడవని నీళ్లల్లో దింపి ముగ్గురు దాంట్లో కూర్చుంటారు. నదిలోని నీళ్ల ప్రవాహం వేగంతో పాటు వీరి పడవ కూడా వేగంగా వెళ్తూ ఉంటుంది. చాలా బాగుందిరా, మన పడవ విమానాన్ని కూడా వెనక్కి నెట్టేసింది. ఎంత బాగుందో కదా. అవును, ఇది మన సొంత పడవ కదా. దీంట్లో మనం పూర్తిగా ఎంజాయ్ చేస్తూ వేరే వాళ్ళకి కూడా దాన్ని పంచుదాం. కానీ ఎవరి దగ్గర డబ్బులు మాత్రం తీసుకోవద్దు. బిర్జు తన పడవ తీసుకుని తిరిగి వస్తూ ఉంటాడు. పిల్లలు తయారు చేసిన కాగితం పడవని చూసి ఎంతగానో ఆశ్చర్యపోతాడు. బిర్జుని చూడగానే ముగ్గురు పిల్లలు గట్టిగా అరుస్తారు. ఏ బీర్జు, నీ పడవని జేబులో పెట్టుకో. ఇక ఇంటికి వెళ్ళు. ఎందుకంటే మా పడవని మేము నీళ్లలో దింపేశాం. మా పడవ ఎవరిని డబ్బులు అడగదు. అర్థమైందా నీకు? ఆ విధంగా ముగ్గురు కాగితం పడవలో కూర్చుని నదిలో తిరుగుతూ ఉంటారు. తర్వాత వేరే వాళ్లని కూడా తమ పడవలో ఎక్కించుకుని నది అవతల వైపుకి చేరవేస్తూ ఉంటారు. కాని ఎవరి దగ్గర కూడా వాళ్లు ₹1 కూడా తీసుకోరు. అది చూసిన యాత్రికులందరూ బిర్జు పడవని వదిలేసి పిల్లల పడవ మీదే ప్రయాణం చేస్తూ ఉంటారు. అది చూసిన బిర్జుకి చాలా కోపం వస్తుంది. నా పడవని నడవకుండా చేస్తారా మీరు? నేను చూస్తాను వీళ్ళ పడవ నీళ్లలో ఎన్ని రోజులు నడుస్తుందో. ఒకరోజు పిల్లలు ఒకతన్ని నది అవతలకి దింపి తిరిగి వస్తూ ఉంటారు. అప్పుడు గోలా ముందుకు చూస్తాడు. బిర్జు చేతిలో మండుతున్న ఒక కాగడా పట్టుకుని అతని పడవలో కూర్చొని తమ పడవ వైపు వస్తూ ఉంటాడు.
అది చూసిన పిల్లలు భయపడిపోతారు. అతను మన పడవ కాల్చేయడానికి వస్తున్నాడు. మన పడవని వెనక్కి తిప్పండి, పారిపోదాం. పడవని వెనక్కి తిప్పి పిల్లలు పారిపోతూ ఉంటారు. బిర్జు వేగంగా వాళ్ళని వెంబడిస్తాడు. తొందరగా పోని, అతను ఎక్కువ దూరంలో లేడు. మనది కాగితం పడవ కదా, ఎక్కువ వేగంగా ఇది వెళ్ళలేదు. ఏదైతే జరగాలో అదే జరుగుతుంది. బిర్జు కాగితం పడవ దగ్గరికి చేరుకుంటాడు. ఈ కాగడా చూసారా? ఇప్పుడు దీన్ని మీ పడవలోకి విసిరేస్తాను. అలా చెప్పి బిర్జు ఆ కాగడాన్ని పైకి లేపుతాడు. హఠాత్తుగా అతని బ్యాలెన్స్ తప్పిపోయి బిర్జు కాగడాతో పాటే తన పడవలో పడిపోతాడు. అతని పడవ కాలిపోతూ ఉంటుంది. కాపాడండి, కాపాడండి! ముగ్గురు పిల్లలు వెంటనే బిర్జు పడవ దగ్గరికి వెళ్లి అతన్ని తమ పడవలోకి లాక్కుంటారు. బిర్జు పడవ నది మీద కాలిపోతూ ఉంటుంది. మా పడవ కాలుద్దామని వచ్చావు కదా, ఇప్పుడు చూడు నువ్వు చేసిన పనికి నీ పడవ ఎలా కాలిపోతుందో. బిర్జు చాలా సిగ్గుపడిపోయి కాగితం పడవలో కూర్చుని తన పడవ కాలిపోవడం చూస్తూ ఉండిపోతాడు.